అసలు దేవరాని ఎవరు చంపారు అని అజయ్ ప్రకాష్ రాజ్ని అడిగాడు. అప్పుడు ప్రకాష్ రాజ్, దానికంటే ముందు వరాకేమైందో నువ్వు తెలుసుకోవాలి. వర అలా కత్తితో పొడుచుకొని పడిపోయాడు. ఊరు వాళ్ళంతా వచ్చి దేవర తన సొంత కొడుకును కూడా వదలలేదని మాట్లాడుకున్నారు. ఆ తీవ్రమైన గాయాల నుంచి కోలుకోవడానికి వరాతో పాటు బైరా మనుషులు కూడా 2 నుంచి 3 నెలలు పట్టింది. మళ్ళీ వర అలానే బైరా మనుషులు కోలుకున్నారు. కానీ కొండ ప్రజలు సంద్రం ఎక్కలేదు, మళ్ళీ ఎక్కాలని ప్రయత్నించలేదు. బైరా కూడా సంద్రం ఎక్కాలనే ఆలోచన మానుకున్నాడు. అంతా సర్దుకునింది. కొండ ప్రజలంతా సంద్రం ఎక్కుతారు. ఈసారి సరుకు దొంగలించడానికి కాదు, చేపలు పట్టడానికి. కొండలో మళ్ళా ఆయుధ పూజకు సమయం వచ్చింది. ఈసారి బైరా కూడా ఆయుధాల కోసం కుస్తీ పట్టలేదు. ఈసారి ఆయుధ పూజని 4 ఊర్లలో ఎటువంటి కుస్తీ లేకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊరికి ఆయుధాలు పట్టుకొని పోవాలని మాట్లాడుకుంటారు. దేవర అనుకున్న విధంగానే కొండపైన ఆయుధాల కోసం కుస్తీ పట్టడం ఆపేశారు. కొండపై ఎటువంటి ఫైట్లు లేకుండా అన్ని ఊర్లు కలిసి సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు. యతి ముంబై నుంచి కొండకు వచ్చాడు. బాంబులు సముద్రం పైగా తెప్పించాలని యతి కొండపై వచ్చి మురుగానికి కలుస్తాడు. యతి మురుగాతో ఇలా అంటాడు, విదేశాల నుండి సరుకు వస్తుంది, దాని సముద్రపై నుండి ఎలాగైనా నువ్వే తెప్పించాలి, దానికి ఎంతైనా పర్వాలేదు అడుగు అంటాడు. దానికి మురుగా కుదరదంటాడు. యతి ఎందుకు కుదరదని అంటాడు. అప్పుడు మురుగా, సముద్రపై నుండి సరుకు తేవడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఆ సంద్రం పైన దేవరా ఉన్నాడు. గత 12 ఏళ్ళగా సరుకు కోసం సంద్రం ఎక్కినోడు ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదు అని అంటాడు. ఆ సరుకుతో పాటు దేవర తలను కూడా తీసుకుని వద్దామని యతి అంటాడు. అది అంత సులువు కాదు, కొండ ప్రజలు ఎవరు ధైర్యం చేయరు, నీకు సరుకు తెచ్చివ్వడం కుదరదని మురుగా యతితో అంటాడు. కొండ ప్రజలు సంద్రం ఎక్కకపోతే ఏం, నేను నా మనుషులు రప్పిస్తా, నువ్వు నాకు మార్గాన్ని చూపించని యతి అంటాడు. యతి 50 మంది మనుషులను రప్పిస్తాడు. సంద్రం ఎక్కడానికి చాలా రోజుల తర్వాత మళ్ళీ కొందరు సిద్ధమవుతారు. అది తెలుసుకున్న వర వాళ్ళకు భయం పుట్టించడానికి సిద్ధమవుతాడు. బైరా కూడా తెలుసుకొని యతిని కలిసి వాళ్ళతో పాటు బైరా మనుషులను కూడా పంపిస్తాడు. యతి మనుషులను వేసుకొని వెళ్ళి సరుకు మొత్తాన్ని దించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ పోలీసు వాళ్ళందరినీ యతి మనుషులు చంపేసి సముద్రంలో పడేస్తారు. వర వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. కానీ కొందరిని చంపిన తర్వాత వర బుల్లెట్ తగిలి గాయపడతాడు. అప్పుడు దేవర వచ్చి వరాన్ని ఒడ్డుకు చేరుస్తాడు. దేవర వచ్చి యతి మనుషులందరినీ నరకడం మొదలు పెడతాడు. యతి మనుషులందరినీ చంపేసి కట్టేసి సముద్రంలో పడేస్తాడు. యతి మనుషులందరినీ చంపేసిన తర్వాత యతిని చంపేసి మురుగా దగ్గరికి వచ్చి మురుగాన్ని కూడా చంపేస్తాడు. డిఎస్పి దేవరా నుంచి తప్పించుకొని పారిపోతాడు. అప్పుడు అజయ్ ప్రకాష్ రాజ్ని అడుగుతాడు, అంటే దేవరా చనిపోలేదా అని. అప్పుడు ప్రకాష్ రాజ్ చెప్తాడు, మేము కూడా చనిపోయాడనే అనుకున్నాం. ఆ రోజు తనని చంపాలనుకున్న వాళ్ళందరినీ చంపేసిన దేవరాన్ని మోసం చేసి పొడి చేశారు. అప్పుడే తన దగ్గరికి వచ్చిన దేవరా కొడుకు కత్తి తీయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు దేవరా వరాతో సంద్రం ఎవ్వరు ఎక్కకుండా నువ్వే చూడాలని అంటాడు. అప్పుడు వర బండ మీద దేవర సంద్రం ఎక్కుతున్నట్టు రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చావు బతుకులో ఉన్న దేవరాని జోగుల ఆయుర్వేద మందులతో బ్రతికించిందని ఈ మధ్య నాకు తెలిసింది. తర్వాత తన కొడుకు రాసిన కథ నిజం చేయడానికి దేవరా నిజంగానే సంద్రం ఎక్కాడు. ప్రతి ఒక్కరిని వరతో పాటు దేవరా కూడా చంపుతున్నాడు. అజయ్ ఇప్పుడు ప్రకాష్ రాజ్తో, అయితే దేవరా వర ఏమయ్యారని అడుగుతాడు. ప్రకాష్ రాజ్, ఏమో స్వామి, నాకు కూడా తెలియదు. అప్పటి నుంచి దేవరాతో పాటు వర కూడా మాయమయ్యాడు. అజయ్ ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత యతి చనిపోయాడని తన పై ఆఫీసర్లకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ముంబై వెళ్ళి దయాని వెతకడం మొదలు పెడతాడు. దయా దేశంలోనే చాలా డేంజరస్ టెర్రరిస్ట్. ఈసారి వరల్డ్ కప్లో చాలా భయంకరమైన బ్లాస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. తమ్ముడిని చంపేశారని దేవరా కోసం కొండ ప్రజలందరినీ దయా మనుషులతో కొట్టిస్తున్నాడు. అప్పుడు వర వచ్చి వాళ్ళందరినీ చంపి కొండ ప్రజలను రక్షిస్తాడు. అప్పుడు వరాతో వాళ్ళ అమ్మమ్మ, ఇన్నాళ్ళు ఏమైపోయావరా అని అడుగుతాడు. అప్పుడు వర, మనం అనుకున్నట్టు దేవరా చనిపోలేదు, బతికే ఉన్నాడు, నన్ను కాపాడింది కూడా దేవరానే, అందుకే సందర్భమైన దేవరాన్ని వెతుకుతూ ఉన్నా అంటాడు. అది విన్న దేవరా ఫ్యామిలీ అంతా సంతోషంలో మునిగిపోతారు. కానీ దేవరా దయాని చంపడానికి ముంబై వెళ్ళుంటాడు. వర కూడా దయ గురించి తెలుసుకుని చంపడానికి ముంబై వెళ్తాడు. ముంబైలో దయ మనుషులతో దేవరా ఫైట్ చేస్తుండగా వర చూస్తాడు. అప్పుడు దేవరాని వర అడుగుతాడు, ఇప్పుడు చెప్పు నాన్న, మా నాన్న దేవరా కథను నాకు ఇప్పుడు చెప్పు అని అడుగుతాడు. దేవరా, దానికంటే ముందు మనకు చాలామంది ప్రజలను కాపాడాల్సిన పని ఉందని చెబుతాడు. తర్వాత దేవరా వర కలిసి దయాని చంపేసి తిరిగి కొండకు వెళ్ళిపోతారు. ఇంతటితో దేవరా పార్ట్ 2 స్టోరీ ముగిసిపోతుంది. ఇది కేవలం నా ఇమాజినేషన్ స్టోరీ మాత్రమే. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.